వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను ప్రసూన. అన్నీ కుదిరిపోతున్నాయి. కంటెంట్, కాస్టింగ్, లొకేషన్స్ ఇలా అన్నీ సెట్ అయిపోతున్నాయి. కానీ ఆ ఒక్కదాన్నే ఫిక్స్ చేయలేకపోతున్నారు మేకర్స్. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నా కన్ఫర్మ్ అంటూ డేర్ చేయలేకపోతున్నారు. ఇంతకీ అదేంటి? మహేష్ జక్కన్న కాంపోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 కు రాజకుమారుడు, జెన్ 63, వారణాసి అనే పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇది సరైన టైటిల్ అని మేకర్స్ కన్ఫర్మ్ చేయని పరిస్థితి. ఇక ప్రభాస్, హను కాంపోలో వస్తున్న పీరియాడిక్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఫౌజీ అని ఫ్యాన్స్ అండ్ మీడియా ఊదరగొట్టేయడమే గానీ మేకర్స్ చెప్పట్లేదు. అయితే ఈ మధ్య ప్రదీప్ రంగనాథ్ చెప్పిన మాటలను బట్టి చూస్తే ఫౌజీనే ఫిక్స్ చేస్తారు కాబోలు. ఇక ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేస్తున్న సినిమాకు బ్రహ్మరాక్షస అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారని టాక్. ఇక తారక్ నీల్ కాంబోలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామాను డ్రాగన్ అంటూ అభిమానులే నామకరణం చేసేశారు. చూడాలి నీల్ ఇదే ఫిక్స్ అవుతాడా లేక మరో టైటిల్ తో షాక్ ఇస్తాడా? నాని హీరోగా సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కు బ్లడీ రోమియో అనే టైటిల్ పెడతానని సుజిత్ చెప్పేశాడు. కానీ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు కొరియన్ కనకరాజు అని అనుకోవడమే కానీ అనౌన్స్ చేయని పరిస్థితి. ఇక విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు స్లమ్ డాగ్, బెగ్గర్, భవతి భిక్షాం దేహి అనే టైటిల్స్ పరిశీలించారట. అయితే చివరిగా స్లమ్ డాగ్ వైపే మొగ్గు చూపుతున్నాడట పూరి. చూడాలి. ఇక చుక్కలు తెమ్మనా తెంచుకురానా అనే టైటిల్ తో ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయబోతుందట వైజయంతి మూవీస్. భాగ్యశ్రీ బోర్సే, శ్రీలీలలో ఒకరు నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఈ మధ్య పట్టాలెక్కిన వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలోని సినిమాకు అబ్బాయి గారు 60+ అనే టైటిల్ తో పాటు ఆనంద నిలయం, వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం, కుటుంబరావు అనే మరో 4 టైటిల్స్ ను ఫైనల్ చేశాడట గురూజీ. ఇక కింగ్ 100వ సినిమాకు లాటరీ కింగ్ అని చక్కర్లు కొట్టడమే కానీ అఫీషియల్ గా అనౌన్స్ అయింది లేదు. ఇక రవితేజ, కిషోర్ తిరుమల సినిమాకు అప్పుడెప్పుడో అనార్కలి అన్నారు. ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటున్నారు. మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. చూడాలి ఇప్పటికైనా ఈ సినిమాలకు నామకరణం చేస్తారో లేక ఇంకా టైం ఉందంటూ వెయిట్ చేస్తారు. సినిమాల్లో ఫిజిక్స్ ఎలా ఉన్నా కెమిస్ట్రీ మాత్రం చాలా ఇంపార్టెంట్ సిల్వర్ స్క్రీన్ పై. ఇది పండితే చాలు ఆ సినిమా కాసులు కురిపిస్తోంది. అందుకే తమకు సరిగ్గా సెట్ అయ్యే బాములను ఏరి కోరి మరీ ఎంచుకుంటారు మన స్టార్ హీరోస్. మరి తాజాగా మరోసారి రిపీట్ అవుతున్న ఆ హిట్ జోడీలెవరో మీరే చూసేయండి. ఏదెలా ఉన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపించే హీరో హీరోయిన్ ఏడో జోడు బాగుండాలి. అప్పుడే స్టోరీని ఓన్ చేసుకుంటారు ఆడియన్స్. ఇక ఆ కాంబినేషన్ సెట్ అయ్యి హిట్ కొట్టారంటే చాలు. కలిసొచ్చిన హీరోయిన్ అని, కెమిస్ట్రీ బాగా కుదిరిన భామ అని, గోల్డెన్ లెగ్ అని, లక్కీ చామ్, అచ్చొచ్చిన ఈ భామలనే రిపీట్ చేస్తుంటారు. గతంలో ఇలా పదుల సంఖ్యలో జతకట్టి హిట్ కొట్టిన వారెందరో. ఇక తాజాగా ఇలా 1-2 కాదు, ఏకంగా అచ్చొచ్చిన మీనాతో 7వసారి జతకట్టడానికి సిద్ధమయ్యాడు మన వెంకీమామ. చంటి, సుందరకాండ, అబ్బాయి గారు, సూర్యవంశం, దృశ్యం 2 వంటి సూపర్ హిట్స్ ఈ కాంబోలో రావటంతో దృశ్యం 3లోనూ మరోసారి రిపీట్ కానుందట ఈ జోడి. ఇలాగే అచ్చొచ్చిన వెటరన్ ఈ భామలని మరోసారి రిపీట్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరు. 19 ఏళ్ల క్రితం స్టాలిన్ లో తనతో జోడీ కట్టిన త్రిషాని విశ్వంబరలో మరోసారి రిపీట్ చేసిన చిరు, సైరా నరసింహారెడ్డిలో జోడీ కట్టి గాడ్ ఫాదర్ లో చెల్లెలుగా నటించిన నయనతారతో మన శంకర వరప్రసాద్ గారులో మరోసారి జోడీ కట్టడం విశేషం. ఇక 27 ఏళ్ల క్రితం నిన్నే పెళ్లాడతా అంటూ తమదైన కెమిస్ట్రీతో టాలీవుడ్ ని షేక్ చేసి ఆవిడ మా ఆవిడేలో అలరించిన నాగార్జున, టబులు కూడా మరోసారి రిపీట్ కానున్నారట. నాగు 100వ సినిమాలో కనిపించే ముగ్గురు భామల్లో టబు కూడా ఉందని సమాచారం. ఇక ధమాకాలో కలిసి వచ్చిన శ్రీలీలాని మాస్ జాతర కోసం మరోసారి పట్టుకొచ్చాడు రవితేజ. ఇది రవితేజ క్యారియర్ లో 75వ చిత్రం కావటం విశేషం. ఇక నాని నటించిన నానీస్ గ్యాంగ్ లీడర్ తో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్ సరిపోదా శనివారంతోనూ తళుక్కుమంది. ఇక రాబోయే సుజిత్ బ్లడీ రోమియోలో కూడా ఈ అమ్మడే రిపీట్ కానుందని టాక్. ఇక తనకు అన్ని విధాల అచ్చొచ్చిన రష్మిక మందనతో ముచ్చటగా 3వసారి జోడీ కట్టబోతున్నాడట విజయ్ దేవరకొండ. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లో కనిపించిన ఈ జోడీ తాజాగా రాహుల్ VD14లోనూ రిపీట్ కానుందని
తెలుస్తుంది. ఇక శతమానం భవితిలో కలిసి నటించిన శర్వానంద్, అనుపమ మరోసారి శర్వా బోగిలో కూడా రిపీట్ కానుందట. ఇక బేబీ వంటి సాలిడ్ హిట్ డెలివర్ చేసిన ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి, సామాజ వర్గమనలో నవ్వులు పోయించిన శ్రీ విష్ణు, మోనికా జోడీలు కూడా మరోసారి రిపీట్ కానున్నాయట. మొత్తానికి ఇలా అచ్చొచ్చిన కథానాయకులని మరోసారి ఏరి కోరి ఎంచుకుంటున్నారన్నమాట. సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ, కొంకనా సేన్ నార్త్ లో తమదైన టాలెంట్ తో సత్తా చాటిన ఈ స్టార్స్ ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. ఒపీనియన్స్, కౌంటర్స్, ఫీలింగ్స్ అంటూ తమ భావాలు బయట పెట్టేస్తున్నారు. మరి బాలీవుడ్ లో చక్కలు కొడుతున్న ఆ బాధాఖానీలేంటో లెట్స్ వాచ్ హియర్. ఎంటర్టైన్ చేయడమే కాదు, ఎమోషన్స్ పంచుకోవడమూ తెలుసంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్లూబాయ్ విషయానికొస్తే సికిందర్ ఫ్లాప్ కు తనే కారణమన్న మురుగదాస్ పై తనదైన శైలిలో కౌంటర్ వేసేశాడు. సికిందర్ కథ చాలా బాగుంటుంది, కానీ నేను రాత్రి 9 గంటలకు సెట్స్ కి వెళ్లడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. ఈ మధ్య వచ్చిన మద్రాసి హీరో 6 గంటలకే షూట్ కు వెళ్లిపోయేవాడు కాబట్టి సినిమా పెద్ద హిట్ అయిందంటూ సెటర్ వేశారు సల్లూబాయ్. నేషనల్ అవార్డు విషయంలో ఆడియన్స్ కు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అనౌన్స్ అయిన తర్వాత ఆమెకు ఎందుకు అవార్డు వచ్చింది అని ఎవరైనా ట్రోల్ చేస్తే గుండె పగిలిపోతుందంటోంది రాణి ముఖర్జీ. నిజంగా ఆడియన్స్ అప్రిషియేషన్ కు నాకు అవార్డు కంటే గొప్పగా అనిపిస్తోంది, కానీ ప్రతి చిన్న అవార్డు, గుర్తింపు, అభిమానుల ఆనందం ఇవన్నీ ఒక నటికి అత్యంత విలువైనవి అని మనసులోని భావాలు బయటపెట్టేసింది ఈ వెటరన్ టాలెంటెడ్. ఇక 8 అవర్స్ ఇష్యూతో తెగ నలిగిపోయిన దీపికా పదుకొనేకి సపోర్ట్ చేస్తూ ఓపెన్ అయిపోయింది నటి కొంకనా సేన్ శర్మ. మేము మనుషులమే కదా, మేము డాక్టర్లు కాదు, రోజంతా ఆపరేషన్ చేయలేం, మాకు విశ్రాంతి కావాలి, చిన్న బ్రేక్ అవసరం ఉంది అంటూ దీపికకు సపోర్ట్ చేస్తూ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే ఇష్యూపై దీపికాకు శాలిని పాండే కూడా సపోర్ట్ చేయడం విశేషం. దీపికా పదుకొని తనకు ఏది సరైందో దాని గురించే డేర్గా మాట్లాడుతుంది. ముఖ్యంగా మెంటల్ హెల్త్ గురించి తను చెప్పిన విషయాలు చాలా మందికి ధైర్యం ఇచ్చాయి. ఆమె వల్లే ఇప్పుడు మేము కూడా ఓపెన్ అయ్యాం, అసలు విషయం చెప్పుకొస్తోంది ఈ బొమ్మ. చూడాలి మరి ముందు దీపికకు ఇంకెంత మంది సపోర్ట్ చేస్తారు. థియేటర్లు ఇక మూసుకోవాల్సిందినా? దూసుకొస్తున్న ఓటీటీలు ఆ ప్లేస్ ను కబ్జా చేయబోతున్నాయా? అందుకే యంగ్ ఫిల్మ్ మేకర్స్ తమ మూవీస్ ను డైరెక్ట్ ఓటీటీలకే వదులుతున్నారా? కరోనాతో పాటు ఇళ్లలోకి వచ్చేసింది ఓటీటీ. కరోనా పోయింది, కానీ ఓటీటీ మాత్రం పాతుకుపోయింది. ఎంతలా అంటే మేకర్స్ ని శాసించేంతగా, రిలీజ్ డేట్స్ ను డిసైడ్ చేసేంతగా, చివరికి థియేటర్ల కన్నా ఓటీటీలే మేలు అన్నంతగా. మొదట్లో ఓటీటీ కాసులకు బాగా అలవాటు పడ్డ మేకర్స్ ఓటీటీలు వద్దు బాబోయ్ అనేంతగా. అయితే యంగ్ ఫిల్మ్ మేకర్స్ కు ఈ ఓటీటీలే ఇప్పుడు కామధేరువులా కనిపిస్తున్నాయి. అందుకే డైరెక్ట్ ఓటీటీలకే వదిలేస్తున్నారు మేకర్స్. కారణం, బడ్జెట్ కు కొదువుండదు, ముందే ప్రాజెక్ట్ కి ఇంత అని ఓటీటీ వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు కాబట్టి. రిలీజ్ టెన్షన్ ఉండదు, థియేటర్ కాదు కాబట్టి హిట్ కావాలన్నా టెన్షన్ ఉండదు, రికార్డులు, పోస్టర్లు, ఫ్యాన్స్ వార్లేవీ ఉండవు కాబట్టి అందుకే థియేటర్ను కాదని డైరెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వైపే మొగ్గు చూపుతున్నారట మేకర్స్. ఈ క్రమంలోనే ఓజీతో రీసెంట్ గా హిట్ కొట్టిన ప్రియాంక మోహన్ చేసిన తమిళ మూవీ మేడ్ ఇన్ కొరియా ఆనంద్ దేవరకొండ, లబ్తా లేడీస్, ఫేమ్ నితాన్షి గోయల్ జంటగా నటించిన సినిమా తక్షకుడు. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సిరీస్ సూపర్ సబ్బు ఇలా క్రేజీ కాస్టింగ్ తో తెరకెక్కిన సినిమాలు థియేటర్ కి రాకుండా ఓటీటీ బాట పట్టేస్తున్నాయి. ఇది ఒక రకంగా ఓటీటీలు థియేటర్లకు మరణ శాసనం రాస్తున్నట్టే. ఇక ఈ ట్రెండ్ చేస్తుంటే వచ్చే రోజుల్లో పెద్ద సినిమాలు కూడా డైరెక్ట్ ఇళ్లలో కూర్చొని చూసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒకప్పుడు సినిమా అంటేనే థియేటర్ అనుకునే రోజుల నుండి ఇప్పుడు ఈ పరిస్థితి రావడం బాధాకరమే. అస్వా మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంత్ర, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డిని నిర్మించిన చిత్రం మిత్రమండల్. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక, విష్ణు, రాగ్ మయూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. సినిమా నిజంగా చాలా బాగొచ్చింది, నేను చూశాను, నాకు నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చపోతే, ఈ సినిమా హిట్ కాకపోతే వచ్చే నా నెక్స్ట్ సినిమా మీరు చూడకండి. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. ఎస్, నాకు ఒక అన్న నేర్పించండు, నాని అన్న నేర్పించండు నాకు. సినిమాని ఎలా ప్రేమించాలో నేర్పించిన ఒక అన్న, అలా సినిమా గొప్ప స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలో నేర్పించిన ఒక అన్న. ఆ అన్న చెప్పిందే మళ్ళీ నేను కాపీ కొడుతున్నా. నెక్స్ట్ వచ్చే నా సినిమా మీరు ఏదైనా సరే ఇది కానీ మీకు నచ్చకపోతే చూడకండి. దిస్ ఈజ్ మై ప్రామిస్, దిస్ ఈజ్ మై లవ్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ విజయ్, ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్ టు యూ పీపుల్. దీపావళి కొంచెం తొందరగా తీసుకొస్తాం మేము థియేటర్స్కి. Honestly, Andy, I'm just really anxious and nervous and excited about my first Telugu film. So నేను ఎక్కువ ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు.
I just hope everything goes well with your blessings, and everything went well so far with everybody's blessings here. So I hope మీరు నవ్వుకుంటారు థియేటర్స్లో at the jokes, మమ్మల్ని like not at us, but also at us maybe a little bit. And yeah, I just hope you give this movie a chance because it's actually a really good one. And మా దర్శి గారు if he's saying నెక్స్ట్ సినిమా చూడకండి అని అంత ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆయన చెప్పిందే వినండి. నా నెక్స్ట్ సినిమా చూడొచ్చు. అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు, బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను, బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది. నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్. నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోకపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేస్తాం, 15 సినిమాలు చేస్తాం, ప్రతి సినిమా కూడా ఆడాలనుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు, పక్కన వాళ్ళ సినిమా బాగుండొచ్చు. ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను, నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్. మేబీ అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో. మేము ఎప్పుడు చేసినా ఏ రోజు మా షూటింగ్లో అప్పుడు నేను చెప్పేది ఎప్పుడు కూడా చాలా ఎనర్జీగా చాలా హుషారుగా ఆ షూట్కి వచ్చేవాడు. బాగా కలిపేవాడు అందరితో బాగా మాట్లాడేవాడు. అక్కడి నుంచి నేను చూస్తూ వచ్చా. ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఇలా ఉన్నాడు. సూపర్ దర్శి, నువ్వు ఎప్పటికీ మారు. నువ్వు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ అవి చూస్తుంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేసినా వీడికి ఫోన్ చేసి అసలు అరే నువ్వు ఎలా పిక్ చేస్తున్నావురా అనిపించే విధంగా ఉంటున్నాయి మనోడి స్క్రిప్ట్స్. డెఫినెట్గా ఇంకా చాలా మంచి కథలు, మంచి పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ త్వరలో మళ్ళీ చేద్దాం మరి, తప్పకుండా కలిసి. ఒక్కడే దొరకాలి. ఇవి ఇప్పటి వరకున్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Anchor's Wardrobe Courtesy, Shopper Stop.